గురుగారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రాన్ని పాదగయ అని అంటారు కదా, ఎందుకు పాదగయ అని అంటారు? ఈ పుణ్యక్షేత్రం గురించి వివరిస్తారా? మనకి చాలా విచిత్రమైనటువంటి జ్ఞానదాయకమైనటువంటి సనాతన సంప్రదాయం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రాక్షసులు కూడా మన సంస్కృతిలో పూజలు అందుకుంటున్నారు. మనం అందరం దేవతలు అందుకుంటున్నారు కదా అనుకుంటాం. ఈ కార్తీక మాసంలో వాళ్ళని గురించి కూడా మనం తెలుసుకోవాలి. గయ అనేసరికి చాలామందికి మనలో తెలుసు. పితృ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళందరూ అక్కడ పిండాలు పెట్టేసి వస్తుంటారు. అక్కడ పెడితే తప్పనిసరిగా పితృదేవతలకు అందుతుంది అని చెప్పి తప్పనిసరిగా గయాక్షేత్రానికి వెళతారు. ఆ గయ ఎలా ఏర్పడింది? గయాసురుడి వల్ల ఏర్పడింది. వాడి పేరు గయ. గయ అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు. అంటే ఒక రాక్షసుడు ఉన్నటువంటి భూమిలో ఒక చక్కటి కార్యక్రమం చేసి వస్తున్నారు అందరూ, ఒక పుణ్య కార్యక్రమం పితృదేవతలకు అందాలని చెప్పి. ఈ గయాసురుడు తపస్సు చేసేటమ్మ ముగ్గురు మూర్తుల గురించి, త్రిమూర్తుల గురించి తపస్సు చేసి, నా పేరు లోకంలో శాశ్వతంగా ఉండాలి, నా పేరు మీదుగా ఈ లోకంలో ప్రదేశాలు ఏర్పడాలి అని అడిగితే, అలాగే నా మీద మీరందరూ కూడా యాగం చేయాలి, త్రిమూర్తులు నా శరీరం మీద యాగం చేశారు అనేటువంటి పేరు నాకు రావాలి. అలాగే అన్నారు పాపం ఆ ముగ్గురు. అయితే అలాగే చేస్తాము, కానీ ఒక చిన్న నిబంధన, మధ్యలో ఎక్కడైనా గనక యజ్ఞం గనక ఆగిపోతే నీ శరీరం 3 ముక్కలు అవుతుంది. త్రిమూర్తులు కదా ఆ మాట అన్నారు. దానికి ఒప్పుకున్నాడు గయాసురుడు. మొత్తం విపరీతంగా భారీకాయం పెంచాడు, యాగం చేయటం మొదలుపెట్టారు. అయితే ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ముగింపు పలకాలో లయకారుడు శివుడికి తెలుసు కాబట్టి ఒక కోడిలాగా ఒక కోత కూశాడు మంత్రాలు సాగుతూ ఉంటే. వెంటనే యజ్ఞం ఆగిపోయింది. ఆయన్నే కుక్కుటేశ్వర స్వామి అంటారు. పిఠాపురంలో ఉన్నారు స్వామి, కుక్కుటేశ్వర స్వామి. అందువల్ల ఆ కోడి కోతతోటి యజ్ఞం ఆగిపోయింది. ఆగిపోవటంతో ఈ గయాసురుడి యొక్క శరీరం 3 ముక్కల కింద చీలిపోయింది. నాభిగయ, లోయగయ, తర్వాత చివరిది పాదగయ. ఈ 3 ముక్కల కింద విడిపోయింది. అందువల్ల బీహార్లోను, ఒరిస్సాలోను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురంలోను ఈ 3 3 ముక్కలు ఉండిపోయాయి. కాకపోతే త్రిమూర్తులంతటి వారు యాగం చేశారు కాబట్టి ఆ ప్రదేశం చాలా ఉత్తమోత్తమమైనటువంటి క్షేత్రం కింద మారింది. అందువల్ల మనకి పిఠాపురంలో ఉన్నటువంటిది పాదగయ. ఆ గయాసురుడి యొక్క పాదాలు ఈ గయాక్షేత్రంలో, అంటే మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పాదగయ అంటారు. అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు, గయాక్షేత్రం ఒరిస్సాలో బీహార్లో ఉన్నటువంటి దానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ పాదగయకి వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేసినా వారికి అంతటి పుణ్య కార్యక్రమం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ పాదగయలోనే శ్రీపాదవల్లభుడు దత్తాత్రేయుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ గురువుగారు కూడా ఇక్కడే వెలిశారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, శివుడికి సంబంధించినటువంటి కుక్కుటేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఈ పాదగయలోనే, ఈ పిఠాపురంలోనే మనకు కనపడుతుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి పాదగయ క్షేత్రాన్ని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో అందరూ సందర్శించండి. లేదా అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పాదగయ అనేటువంటి పేరుని మనసులో 10 సార్లు తలుచుకోండి. అక్కడికి వెళ్ళి వచ్చినంత ఫలితం మనకి దక్కుతుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో.